వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే చాలా తేడా కొడుతుంది. వీళ్ళు ఎక్కడ చూసాను వీళ్ళని? గుర్తుకొచ్చింది. చూడు చూడు, హనుమంతు ఈటీవీ విన్ యాప్ ఓపెన్ చేసేసాడు. మన డిబేట్ వీడియో చూస్తే కొంపలు అంటుకుంటాయి. ఏదో ఒకటి చెయ్యేష్. చేస్తా. భోజనం తినేటప్పుడు ఏంటండి ఫోన్లో? కొంచెం మాకు కావాల్సినవి పెట్టండి. నేను అడిగింది స్వీట్ కాదండి, సాంబార్ అండి. సాంబారు. సాంబారా బాబు? వేస్తున్నా వేస్తున్నా. ఇంకొంచెం వెయ్యి. మా ఆవిడ సాంబార్ చాలా బాగా చేస్తుంది, రుచి చూడండి. జానకి, వీళ్ళ చిలిపి అలవాటు చాలా బాగుంది. రేపు మనం కూడా ప్రయత్నం చేద్దామా? సింధు, అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? భార్యాభర్తలు అన్న తర్వాత ప్రతి పనిలోనూ సగభాగం అవ్వాలి కదా బామ్మగారు. అందుకే ఇలా. ఏమండి, మన రెండో సూత్రాన్ని కూడా వీళ్ళు సరిగ్గా అనుసరిస్తున్నారండి. అర్థమవుతుంది. ఎలా ఉన్నాయి సింధు మా వంటలు? అద్భుతంగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి కదండి? అవునండి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. జానకి, వాళ్లతో ముచ్చట్లు పెడుతూ సమయం వృధా చేయకుండా ఏం చేయాలో తెలుసుగా? తెలుసులేండి. అమ్మ ముసలోడా, ఈ వయసులో కూడా ఇంత హుషారుగా ఉన్నావా? అయ్యయ్యో, అన్యదా భావించకండమ్మా. నా చేత్తో చిలకలు చుట్టి ఇస్తేనే అవి నమలుతో హాయిగా ఆయన నిద్రలోకి జారుకుంటారు. అదేంటి అప్పుడెక్కడికి వేశారు? వద్దు, సరిపోయిందిలేండి, మేము వస్తాం. వస్తామండి, మేము వస్తాం. సరే, ఇక మేము వెళ్ళి పడుకుంటాం. అలాగే. రే హనుమంతు, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. అది కాదురా, వాళ్ళని ఎక్కడో చూశానన్నావు. ఎక్కడ చూసావో గుర్తొచ్చిందా? లేదు పెద్దయ్య, అదే ఆలోచిస్తున్నాను. సరే, రేపు వాళ్ళకి పెద్ద పరీక్ష ఉంది, నువ్వు సిద్ధంగా ఉండు. అలాగే పెద్దయ్య. వీళ్ళని ఎక్కడ చూసానబ్బా, గుర్తు రావట్లేదు.
వెళ్ళి తలుపేసిరా. నీకు చేతులు లేవా? వెళ్ళేసుకోపా. చివరిగా వచ్చింది నువ్వు. వెళ్ళి నువ్వే డోర్ వే. చివరిగా వచ్చామా ముందు వచ్చామా అన్నది కాదు. నీకు చేతులు ఉన్నాయి కదా, నువ్వు వెళ్ళి వేసుకో. లేకపోతే సైలెంట్గా కూర్చో. అసలు ఏంటి యష్ నువ్వు? నీ నోరు తిన్నగా ఉండదా? ఎందుకు వాళ్ళ ముందు ఇద్దరం ఒకే కంచంలో తింటావని అనవసరమైన కోతలు కోసావు? ఏదో వాళ్ళని ఇంప్రెస్ చేద్దామని అలా అన్నాను. నాకేం తెలుసు వాళ్ళు నేను చెప్పిందే చేయమంటారని. అయినా నీకేం పోయింది? నేను కదా నీ ప్లేట్లో తినాల్సి వచ్చింది. మరి నేనే ప్లేట్లో తిన్నాను. నీ ప్లేట్లోనే కదా తిన్నాను. అది నా ప్లేట్ ఎలా అవుతుంది? నీ ప్లేట్ కాదు, నీ ప్లేటే. కాదు నీ ప్లేట్ అని చెప్పానా? కాదు, నీ ప్లేటే. కాదు, నీదే. కాదు, నీ ప్లేట్. నీ ప్లేటే, నీ ప్లేటే. మన ప్లేట్ సరేనా? ఇంకొదిలే ఆ టాపిక్. విసిగించేస్తున్నావు బాగా. నేను విసిగిస్తున్నానా? నువ్వే నాకు చిరోకు తెప్పిస్తున్నావు. ఛీ! హలో. ఏంటి సార్ బెడ్ ఎక్కి పడుకున్నారు? నాకు కింద నిద్ర పట్టదు, నువ్వు వెళ్ళి కింద పడుకో. అంత సీన్ లేదు. ఇది నా ప్లేసు. నేను ముందే చెప్పాను, నువ్వే లేచి కింద పడుకో. నేను లేవను, నేను ఇక్కడే పడుకుంటాను. లేవవా? నేను లేవను. నిన్ను ఎలా బెడ్ మీద నుంచి లేపాలో నాకు బాగా తెలుసు. నన్ను ఇక్కడి నుంచి లేపడం నీ తరం కాదు. ఓ అలాగా? చూద్దామా? చూద్దాం. సై. ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి, అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషేను. ఏంటే బెడ్ మీదకి వచ్చి కూర్చున్నావు? లే. నేను లేవను. నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే పడుకుంటాను. నువ్వు ఇలా పడుకుంటే నాకు నిద్ర పట్టదు. నేనైతే హాయిగా నిద్రపోతాను. నీ పక్కన పడుకోవడం కంటే వెళ్ళి కింద నేల మీద పడుకోవడం బెస్ట్. అవును, బెటరే. నువ్వే అన్నావు కదా కంపెనీ నీది, ప్రాబ్లం కూడా నీదే అని. సో నువ్వే కింద పడుకోవడం కరెక్ట్. అసలు ప్రాబ్లమే నువ్వు. సునంద మేడంకి మాట ఇచ్చానని అడ్జస్ట్ అవుతున్నాను. లేదంటేనా? లేదంటే ఏం చేస్తావు చెప్పు యష్, ఏం చేస్తావు? ఏంటి గొడవ పెట్టుకుంటున్నావా? గొడవ స్టార్ట్ చేసింది నువ్వు. నువ్వే 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 గొడవ స్టార్ట్ చేసింది. నువ్వే నేను ఎక్కడ చేశాను? నువ్వే చేసావు. నేను కాదు, నువ్వే స్టార్ట్ చేసావు. నేను చేయలేదు. నువ్వే స్టార్ట్ చేసావు. నువ్వే గొడవ స్టార్ట్ చేసింది. నువ్వే గొడవ స్టార్ట్ చేసావు. నేను కాదు, నువ్వే. ఏంటి రిషి, ఏం కావాలి? ఫోన్ కావాలి. 3rd చాప్టర్లో ఫస్ట్ సమ్ ఎలా చేయాలో అర్థం కావడం లేదు. శశిని అడుగుదామని. ఇదిగో తీసుకో. వీడియో కాల్ చేసుకోవచ్చా? పర్లేదు, చేసుకో. చేసుకో.
ఎవరు వీడియో కాల్ చేస్తున్నారు? రిషి, నువ్వా? నీకు ఫోన్ ఎక్కడిది? భవానీ పెద్దమ్మ ఇచ్చింది. ఏంటి వీడియో కాల్ చేసావు? మ్యాథ్స్ హోంవర్క్ చేస్తుంటే డౌట్ వచ్చింది శశి, అందుకే నీకు కాల్ చేశాను. ఏంటా ప్రాబ్లం? మ్యాథ్స్ లో 3rd చాప్టర్ ఫస్ట్ సమ్ చేసావా శశి? లేదు, ఇంకా హోంవర్క్ చేయలేదు రిషి. ఇప్పుడు దాకా హోంవర్క్ చేయకుండా ఏం చేస్తున్నావు శశి? ఏదో చేస్తున్నానులే. అది సరే కానీ నువ్వు భోంచేసావా? లేదు, హోంవర్క్ కంప్లీట్ అయ్యాక తింటాను. నువ్వు తిన్నావా శశి? నేనెప్పుడో తినేశాను. రిషి, ఏదైనా గేమ్ ఆడుకుందామా? ఫోన్లో గేమ్ ఎలా ఆడుతాం శశి? కావాలంటే రేపు స్కూల్లో ఆడుకుందాం. శశి, ఎవరితో మాట్లాడుతున్నావు శశి? రిషితో నానమ్మ, వీడియో కాల్లో మాట్లాడుతున్నాను. రిషియా? నాన్న రిషి, ఎలా ఉన్నావు నాన్న? బాగానే ఉన్నాను నానమ్మ, నువ్వెలా ఉన్నావు? ఎట్టా ఉంటుంది? నువ్వు మీ నాన్నమ్మను వదిలి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఉండవు కదా, నీ మీద దిగులుతో ఇదిగో ఇట్ట బాధతో ఉండదు. రిషి, నువ్వేమో శశితో వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నావు. మరి మీ అమ్మ చూస్తే నేను నరవదా? అమ్మ ఇంట్లో లేదు కదా నానమ్మ, ఆఫీస్ పని మీద టూర్కి వెళ్ళింది. కొన్ని రోజుల దాకా రాదు. ఇదేంది? ఇక్కడ యష్ ఆఫీస్ పని మీద ఊరికెళ్ళుండాడు, అక్కడ సింధు కూడా ఆఫీస్ పని మీద ఊరెళ్ళుండాది. కొంప తీసి ఇద్దరు కలిసే వెళ్ళుండారా ఏంది? రిషి, మీ అమ్మ లేకపోతే అక్కడ నీకు ఇబ్బంది కదా, ఇక్కడికి వచ్చేయచ్చు కదా. మీ అమ్మ టూర్ నుంచి రాగానే మళ్ళీ వెళ్ళిపోదువు గాని. రిషికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళమ్మ లేకపోయినా నేనున్నాను రిషిని చూసుకోవడానికి. ఇదొకటి మధ్యలో. దీనివల్లే కదా అసలు రిషి మాకు దూరం అయింది. వదినా, వదినా, నాకు చిన్న డౌటు. ఏంటది? యశ్ సింధు ఇద్దరు టూర్ కని వెళ్ళుండారు, ఇద్దరు కలిసే వెళ్ళారనిపిస్తా ఉండదే. మీ అమ్మ ఫోన్ చేస్తుంది. శశి, ఒక్క నిమిషం, అమ్మ వీడియో కాల్ చేస్తుంది, మాట్లాడతాను. నువ్వు లైన్లోనే ఉండు. నువ్వు ఆమెతో ఫోన్ మాట్లాడుతుంటే నేను వినాలా? ఏం అక్కర్లేదు, నేను కాల్ కట్ చేస్తాను. శశి శశి ఉండు. సరే రిషి, లైన్లోనే ఉంటాను, మాట్లాడు. వదినా, మనం వీడియోలో కనపడితే అసలు విషయం బయటపడిపోద్ది. మనం ఇట్ట పక్కనే ఉందాం రా. అమ్మా, రిషి, నీతో మాట్లాడదామని అక్కకు ఫోన్ చేశాను. లక్కీగా నువ్వే ఫోన్ లిఫ్ట్ చేసావు. ఎలా ఉన్నావు రిషి? బాగానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. శశి కూడా వీడియో కాల్లో ఉందే. హాయ్ శశి. నాన్న కూడా నీతోనే ఉన్నారా అమ్మా? ఉన్నారు. అయితే నాన్న ఒకసారి పిలవ్వా, మాట్లాడతాను. అలాగే. యష్, ఏంటి? రిషి నీతో మాట్లాడతాడట. ఇదిగో. రిషి, ఎలా ఉన్నావు?
నాన్న నువ్వు ఒక్కడివే టూర్కి వెళ్తానని చెప్పావు కదా, నీతో ఆముందేంటి? శశి అది అనుకోకుండా కలిసామమ్మా, అంతే. సరే సరే, నేను మళ్ళీ చేస్తాను. గుడ్ నైట్ శశి, ఉంటాను. చూసావా వదినా, నా అనుమానమే నిజమై ఉండదే. యష్ సింధు కలిసే ఇల్లుండారు. మీ అబ్బాయి నీకు అబద్ధం చెప్పుండాడు. వీడియో కాల్ కట్ అయింది. మళ్ళీ చేస్తారులే. సరే, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఎక్స్ప్లెయిన్ చేయనా? అలాగే. అదేంటి యష్, నేను రిషితో పూర్తిగా మాట్లాడకుండానే వీడియో కాల్ కట్ చేసావు? అనవసరంగా నన్ను బుక్ చేసావు సింధు. అరే నేనేం చేశాను? ఇంట్లో మా అమ్మకి నేను ఒక్కడనే టూర్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పొచ్చాను. ఇప్పుడు వీడియో కాల్లో నీ పక్కన నన్ను శశి చూసేసింది. ఖచ్చితంగా శశి ఈ విషయం మా అమ్మకి చెప్పేస్తుంది. నువ్వు నేను కలిసి టూర్కి వచ్చిన విషయం మా అమ్మకి తెలిసిందో అంతే సంగతులు. ఇంకా నన్ను పీకి పాకాన పెట్టేస్తుంది. పాపం ఆ అమ్మకొచ్చి ఎంత భయపడుతున్నాడో. మీ అమ్మ అంటే అంత భయం ఉన్నవాడివి అలా అబద్ధం చెప్పి రాకపోతే నిజమే చెప్పి రావచ్చుగా. నువ్వు నన్ను ఇలా ఇరికిస్తావని తెలియక ఏదో అబద్ధం చెప్పాను. ఇలాంటి సిట్యుయేషన్ ఎదురవుతుందని తెలిస్తే నిజమే చెప్పి అమ్మ నొప్పించి వచ్చేవాడిని. నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే నీకు నవ్వు వస్తుందా? అమ్మే అమ్మే, అక్కడ ఘోరం జరిగిపోతా ఉండదమ్మే. అమ్మే, యష్ నీకు అన్యాయం చేస్తా ఉండడమ్మే. లేమ్మే అమ్మే. అయ్యో, ఏంటి ఏంటి నీ ముద్దునిద్రా? లేవే అమ్మే, లేవే, లెగవే, లెగహే. మంచి నేత్రలో లేపుతున్నావా? నువ్విక్కడ బాగా తిని ముసుగుదాన్ని పడుకో. అక్కడ యష్ సింధు ట్రిప్పులకు వెళ్తూ ఒకే రూమ్ లో ఉంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఏం మాట్లాడుతూ ఉండవు? యష్ సింధు కలిసి ట్రిప్ వెళ్ళడం ఏంటి, ఒకే గదిలో ఉండటం ఏంటి, ఎంజాయ్ చేయడం ఏంటి? అసలు నీకేమైనా పిచ్చి ఎక్కుంటుందా? ఏదైనా కలకంటా ఉండవా? కల కాదమ్మే, నిజమే. నా కళ్ళతో నేను చూసుండానమ్మే. ఒక్కడిని టూర్కి వెళ్తా ఉండాలని యష్ మనతో అబద్ధం చెప్పి ఆ సింధుతో కలిసి వెళ్ళాడమ్మే. ఇంకా నీ మెళ్ళ యష్ తాళి కట్టడం అనేది కళ. సింధు యష్లు మళ్ళీ ఒకటైపోయి ఉండారు. ఇదే కన్ఫర్మే, ఇది కన్ఫర్మ్. ఇక నీ బతుకు బుగ్గిపోలమ్మి. అందుకే అందుకే నేను నీకు ముందు నుండి చెప్తా ఉన్నానమ్మి, తొందరపడవే నువ్వు అసలేం లేదు. ఆ సింధు నీకంటే ముందే తొందరపడిపోయి ఉండాది, యష్తో కలిసిపోయినది. ఇప్పుడే తెలిచేస్తాను. అమ్మో, సంధ్య మళ్ళీ నాకు ఫోన్ చేస్తుందేంటి? ఇప్పుడు ఎలాగా? చూడు యష్, మీ ఇంటి నుంచి ఫోన్ ఏమో లిఫ్ట్ చేయి. నేను ఇప్పుడు అసలుకే చాలా టెన్షన్లో ఉన్నాను. నన్ను ఇంకా విసిగించుకో.
ఎత్తట్లేదమ్మి, ఫోన్ కట్ చేస్తా ఉన్నాడు. నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తానే ఉంటాడమ్మే. ఎందుకంటే ఇది వాళ్ళకి రాసలేల టైం కదా. ఎందుకురా మాకు అబద్ధం చెప్పావు? దేని గురించి మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? నువ్వు సింధు కలిసే టూర్కి వెళ్లారు కదా, ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు కదా. లేదమ్మా. నువ్వు ఉంటున్న ఆ ఊరు అడ్రస్ చెప్పు.